హలో అండి. ఈరోజు మామిడికాయ మురబ్బ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి 2 మామిడికాయలు చెక్కు తీసుకొని బాగా తురుముకోవాలి. దాన్ని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి మామిడికాయ తురుము, ఒక కప్పు బెల్లము రెండిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్‌లోని పెట్టే చేయాలండి, లేకపోతే అడుగు పడుతుంది. కలుపుతూనే ఉండాలి, దగ్గరికైనంత వరకు ఉడికించాలి. దీనిలో టేస్ట్ కోసం కొద్దిగా సోంపు వేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. స్వీట్ ఎక్కువైందండి, అందువల్ల నేను ఇంకొక మామిడికాయ వేసాను. 3 మామిడికాయలకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంత ఇష్టంగా తింటారండి, అందరికీ నచ్చుతుంది. దీనిలో 1/2 టీ స్పూన్ కారము, చిటికెడు ఉప్పు వేసుకొని దగ్గరికి అయినంత వరకు బాగా ఉడికించాలి. కలుపుతూనే ఉండాలండి. దగ్గరికి అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా దగ్గరికి అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని జీడిపప్పుతో డెకరేట్ చేస్తే మామిడికాయ మురబ్బా రెడీ.